మొదలెడదామా? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అజర్ రియాక్ట్స్. ఫైనల్గా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఫర్ మీ ఫెంటాస్టిక్ ఫోర్ చూసేసా అండ్ డిస్కషన్తో వచ్చేసా. ముఖ్య గమనిక, సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయింది కాబట్టి కొంచెం ఇప్పుడైనా ఓపెన్గా బట్టలు పేసి మాడుకుందాం. అదే స్పాయిలర్ టాక్. బిఫోర్ గోయింగ్ అహెడ్ టు ద వీడియో, జర మీకున్న టైంతో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మీకోసం, కేవలం మీకోసం కన్నప్ప మూవీ 0.5xలో చూస్తా. జోక్. సో కమింగ్ బ్యాక్, సినిమా ఎలా ఉంది అంటే బాగుంది. మంచి సబ్స్టెన్స్ ఉన్న సినిమా. స్టోరీ, యాక్షన్, విఎఫ్ఎక్స్, కలర్ ప్యాలెట్ అండ్ డెప్త్ ఇలా అన్నీ ఉన్నాయి. కామిక్ బుక్ నుంచి సిల్వర్ స్క్రీన్ మాది. ఇట్స్ ఎ ఫన్ వాచ్. ఆరిజిన్ స్టోరీ లాంటివి ఏమి ఉండకుండా ఒక 2 minute సీన్స్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా జరిగిన థింగ్స్ని ఒక మాంటాజ్ సీక్వెన్స్లో చూపిస్తారు. వెన్ ది సూపర్ హీరోస్ వర్ హ్యూమన్స్ అండ్ హౌ ద కాస్మిక్ రేడియేషన్ టర్న్ దెమ్ ఇన్ టు ది సూపర్ హ్యూమన్స్. స్టోరీ విషయానికి వస్తే, గెలాక్టస్ అనే సెలెస్టియల్ బీయింగ్కి రీడ్ అండ్ సూస్టామ్కి పుట్టిన బేబీ కావాలి. బికాస్ ఆ బేబీ ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్ కాబట్టి. ఎంత పవర్ఫుల్ అంటే సచిన వాళ్ళ అమ్మను కూడా బతికించేంత పవర్ఫుల్. ఆ బేబీని గెలాక్టస్ చేతిలో పడకుండా హౌ దిస్ సూపర్ హీరో సేవ్ చేశారో అనేది మొత్తం ప్లాట్. టు బి వెరీ హానెస్ట్, ఈ సినిమా ఇంతకుముందు మార్వెల్ సినిమాల కంటే బెటర్. ఆఫ్టర్ ఎండ్ గేమ్ అనుకో. ఇంకొంచెం డెప్త్లోకి పోతే, దిస్ ఫిలిమ్స్ మేక్స్ అస్ థింక్ దట్ దీస్ గైస్ ఎంత సూపర్ హీరోస్ అయినా వాళ్ళ కోర్లో వాళ్ళు కూడా హ్యూమన్సే అన్న పాయింట్ అది చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వి సీ దెమ్ యాజ్ దే సఫరింగ్ త్రూ దిస్ ఎథికల్ డిసిజన్ మేకింగ్, where this emotion started to come in between of their judgmental process. I think I connected most with the character Ben. చిచా ఫుల్ ఆన్ క్రైసిస్ మోడ్లో ఉంటాడు స్టార్టింగ్ నుండి మిడిల్ వరకు. ఆ రేడియేషన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిన పర్సన్ మన బెన్నే. He likes to live a normal life, but the radiation turned him to something that no one can ever go. సినిమా మొత్తం సెటప్ ఒక రెట్రో ఫ్యూచరిస్టిక్ స్టైల్లో ఉంటుంది. బ్యాక్స్టర్ బిల్డింగ్ కానీ, వాళ్ళ కార్స్ కానీ, హర్బీ కానీ, అండ్ ద వే ఫ్యూ సెట్ డిజైన్స్ ఆర్ సో కూల్ టు సీ. ఎస్పెషల్లీ ద డిజైన్ ఆఫ్ గెలాక్టస్ గ్రాండియర్గా ఉంది. సూపర్ పవర్స్ ఎక్స్ప్లోరేషన్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఒక సీన్లో సూస్టామ్ తన కడుపులో ఉన్న మన యువరత్నం ఫ్రాంక్లిన్ని చూపిస్తుంది విత్ హర్ ఇన్విజిబిలిటీ. దట్ వాస్ సో కూల్ టు సీ. ఐ వాస్ లైక్ వావ్ అనిపించింది. ఎస్పెషల్లీ సిల్వర్ సర్ఫర్ హ్యాడ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ అ రోల్. షీ బ్రింగ్స్ అ సీరియస్నెస్ టు ద ఫిల్మ్ విత్ అ ఫ్యూ లైన్స్. కలర్ ప్యాలెట్ చాలా సినిమాటిక్గా ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాటిక్ కలర్ ప్యాలెట్ చూసి చాలా రోజులైంది. లైఫ్లో కానీ, నార్మల్ సినిమాలో కానీ, లేక సూపర్ హీరో మూవీస్లో కానీ ఒక పాయింట్ చాలా రిఫ్లెక్టివ్గా ఉంటుంది. దట్ ఈస్ సొసైటీ, ఏకే జనాలు. వన్ మూమెంట్ దేర్ ఆర్ యువర్ ఫ్యాన్స్ అండ్ అదర్ మూమెంట్ దే థింక్ యువర్ సెల్ఫిష్. అలాంటి ఒక పాయింట్ ఈ సినిమాలో ఉంటుంది. ఇంటెన్స్ మూమెంట్స్ లైక్ సూట్ డెలివరీ, గెలాక్టస్ ఫస్ట్ ఎంట్రీ, జనాల ఫియర్ వర్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఒక మిడ్ రైడ్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. అదే మన డూమ్ గారి ఆగమనం. జస్ట్ ఒక హుడ్డీతో ఆ రాచకం. అసలు థండర్ బోల్ట్స్కి ఎట్లా కనెక్ట్ చేస్తాడో తెలియదు కానీ మొత్తానికైతే చూడాలి. బికాస్ ఈ సినిమా బాగుంది భయ్య, చాలా. సినిమా ఓవరాల్గా బాగున్నా ఐ ఫెల్ట్ సంథింగ్ ఈస్ మిస్సింగ్. ఐదర్ ఇట్ వాజ్ మై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మేబీ సంథింగ్ ఈస్ ల్యాకింగ్. తెలియదు కానీ ఉంది అంటే ఉంది. సెకండ్ వాచ్ ఇచ్చేంత మాత్రం లేదు. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఈ సినిమా గురించి మీ థాట్స్, నా థాట్స్ రెండు ఒకే అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటిల్ దెన్ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి అండ్ హాయిగా పడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో.